హలో అండి. ఇక మేమైతే బోటి తెచ్చినాం. మాకు ఇప్పుడు బోటి తెచ్చుకుంటే వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో వేసి చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడు బోటి తెచ్చుకున్నా కూడా కొంచెం ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి అవి పేగులన్నీ గట్టిగా చీడి అట్లా ముక్కలు చేసి వేడి నీళ్ళల్లో ఎత్తాడు మా ఆయన. ఈ బొంతను కూడా వేడి నీళ్ళల్లో వేసిండు. పేగులకు అట్లా అట్లా ఉంటుంది కదా, అదంతా తీస్తావు. ఎంత తెల్లగా అవుతున్నాయో చూడండి. అది మీదంతా పొట్టు మొత్తం పోతుంది వేడి నీళ్ళల్లో వేసి కడిగితే. నీళ్ళు కూడా బాగా మసలనియద్దు. మసలనిచ్చిండ్రు అనుకో నీళ్ళు మసిలితే అది కూడా గట్టి పడిపోతుంది, రాదు. అట్లా వేసి ఇట్లా తీయాలి నీళ్ళు వేడైన వల్లే. అట్లా అయితేనే అంత ఇట్లా చేతితోటి తీస్తే వస్తుంది. చాలామంది అట్లనే వండుతారు, గట్టి పడుతుంది. గట్టి పడితే కూడా రాదు. నాకైతే ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఇట్లా తెల్లగా కడుగుతాడు. చల్లారిందా? ఇటు చూపెట్టు. తెల్లగా అయిందా? తెల్లగా అవుతా. అన్నీ సాపు చేసి వేడి నీళ్ళల్లో వేసి కడిగినాక మళ్ళీ చల్లీళ్ళల్లో వేసి గట్టిగా విసుకుతాడు. తెల్లగా అయిందండి బోటి. చూడండి, దీన్ని వేడి నీళ్ళల్లో వేసి మంచిగా 5 దాకా శుభ్రంగా కడిగిండు. తెల్లగానైతే అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోయకుండానే పొయ్యలు ఇచ్చి పొయ్యి మీద పెట్టిన. ఒక చెంచాడంతా పసుపు, ముక్క గట్టి పడేదాకా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ముక్క అతుకుతుంది. మనం తినటానికి సరిపడా కారం, మొత్తం కలిపి ఇప్పుడు ఇందులో ఏమి వేయకుండానే ఇప్పుడు ఇందులో ఊరే వాటర్ తోటి దీన్ని మూత ఎక్కిస్తా. ఒక టమాటా వేసి ఇప్పుడు ఒక టమాటా అయితే వేసిన. ఇప్పుడు మూత ఎక్కిద్దా. అంత ముక్క అంటుకోకుండా అయింది, గట్టి పడ్డది. ఇప్పుడు బోటి అయితే మెత్తగా ఉడికింది. నూనె పొయ్యి మీద పెట్టిన. కుక్కర్లో వేసిందాక ఉడికించిన కదా బోటిని, అలా ఉప్పు పసుపు కారం వేసి ఉడికించిన. ఉప్పు వేయలే. ఉప్పు వేస్తే బోటి ఉడకంగా ఉప్పు వేస్తే ఎక్కువ అవుతుంది, ఇసం అవుతుంది. అందుకనే నేనైతే ఎప్పుడు ఉడకంగా వేయ. ఉల్లిగడ్డ 4 పచ్చిమిర్చి కోసి తాలింపుకాయ తీసిన. 2 బగారాకులు వేస్తాను.
ఒక చెంచాడంతా అల్లం పేస్ట్ తాలింపుకి వేసిన. కొంచెం కొత్తిమీర తాలింపుకు. ఇప్పుడు ఉడికిన బోటిని వేసుకుందాం. ఇప్పుడు సరిపోను ఉప్పు. ఇప్పుడు కొంచెం గరం మసాలా, బాగా ఎర్రగా కనబడుతుంది. కారపు బాగా పోసింది అనుకోకండి, ఇది కొత్త కారం, కారమే లేదు, మొన్ననే పట్టించుకొచ్చినాం, అందుకే బాగా ఎర్రగా కనబడుతుంది. ఇప్పుడు కొంచెం పచ్చి ధనియాల పౌడరు ఒక 2 చెంచాలు, ఈ చెంచాతో 2 చెంచాలు. ఇప్పుడు ఒక చెంచాడంతా కుడక పౌడరు. ఇప్పుడు ఇవన్నీ వేసినా కదా, మంచిగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. మళ్ళా వాసన అయితే సూపర్ వస్తా. ఇప్పుడు బోటి కూర రెడీ. బాయ్ అండి. మీకు గిట్ట నా బోటి కూర నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే అట్లాంటి చూడండి. మీరు ఎట్లా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బోటి నాకు నేను వండే పద్ధతులను అయితే పెట్టిన, మీరే పద్ధతిలో అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేర్చుకుంటా నేను కూడా అట్లా వండడం. నేనైతే ఎప్పుడైనా బోటిని ఇట్లనే వండుతా. బాయ్ అండి.